సో డాక్టర్ గారు మన సబ్జెక్ట్ లో వెళ్లే ముందు మీరు మీ సర్వీస్ లో బిడియం వీడియం కావచ్చు, సెక్స్ అజ్ఞానం వల్ల కావచ్చు, మీ దగ్గరకు వచ్చి అంటే వాట్ ఆస్ ద డంబెస్ట్ థింగ్స్ యు ఎవర్ హర్డ్, అంటే అరే మరి ఇంత అవగాహన లేకుంటారా, ఈ అంశం మీద ఇంకా అవగాహన పెరగాల్సిన అవసరం ఉంది అని అనిపించిన సందర్భాలు ఒకటి రెండు కేసులు ఉన్నా? సో ఒక కేసు వాళ్ళిద్దరూ కూడా కపులు చక్కగా లవ్ మ్యారేజ్ చేసుకొని వచ్చారండి. మంచిగా ఉన్నారు కదమ్మా, బాగున్నారు, కంప్లైంట్స్ ఏంటి, మరి ఆండ్రాలజిస్ట్ దగ్గరికి ఎందుకు వచ్చారు, మీరే పెళ్ళి అంటే మీరు ఇష్టపడి పెళ్లి చేసుకునేదే కదా అంటే, సార్ మాకు అసలు అంటే సెక్షువల్గా ఎలా ఉండాలో మాకు తెలియదు సార్. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందంటే సార్ 1 year అయింది సార్ మేము మ్యారేజ్ చేసుకొని, వీఆర్ ఇన్ దిస్ రిలేషన్ విత్ 4 to 5 years. అంత చక్కగా ఇద్దరం బాగుంటాం సార్. నిజంగా అది మాకు మా మధ్యలో రాలేదు, ఎందుకు రాలేదో తెలియదు సార్. మరి సెక్షువల్గా ఇట్లా ఉండాలి, ఈ విధంగా కలవాలి, కరెక్ట్ ఆ టైంలో కలవాలి, అప్పుడే ప్రెగ్నెన్సీ వస్తుందని తెలియదు. 1 year పెళ్ళి అయిపోయే లోపల పిల్లలని వీళ్ళు ప్రెషర్ పెట్టడంతో మీ దగ్గరికి రావాల్సి వచ్చింది. సరే పిల్లలు ఏమో స్పర్మ్ టెస్ట్ చేస్తాలేండి, అబ్బాయికి ప్రాబ్లం అది కాదు సార్. మేము ఇంతవరకు అంటే 4-5 years అప్పుడు లివింగ్ రిలేషన్లో ఉన్నప్పుడు సెక్షువల్గా యాక్టివ్గా లేము. ఆథరైజ్డ్గా పెళ్ళైన తర్వాత కూడా మేము ఇంతవరకు సెక్స్ చేసుకోలేము. అంటే అదేంటి మా అవును సార్, ఇంతవరకు మా మ్యారేజ్ కన్జ్యూమేట్ కాలేదు, పెనట్రేటివ్ సెక్చర్గా. మరి ఏంటమ్మా అంతా బాగున్నారు, ప్లెజరబుల్ అంటున్నారు, ఏంటో సార్ 4 అక్కడి వరకు కూడా ఓకే, కానీ మాకు అసలు ఆ సెక్స్ ఎడ్యుకేషనే తెలియదు. ఇది నేను చెప్తూ ఉంటే చూసే చిన్న 10th class ఇంటర్మీడియట్ సార్ ఏదో జోక్ చేస్తున్నారు అని నిజంగా మీకు కూడా అనిపించవచ్చు. ఇది వాస్తవము. ఈ విధంగా ఉండేవాళ్ళు 5 to 10% ఆఫ్ పీపుల్ ఇంకా ఉన్నారు. మ్యారేజ్ ఏంటి ఇదన్నా లవ్ మ్యారేజ్. కొందరు పెళ్ళైన తర్వాత కూడా మరి ఆ అమ్మాయికి ఆ అబ్బాయికి సెక్స్ అంటే ఏదైనా మూవీలో చూసో లేదా వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళకు ఏదైనా జరిగో అది మైండ్లో ఒక ఏజ్ గ్రూప్లో ఉన్నప్పుడు జరిగిందో తెలియదు, కానీ అన్కన్జ్యూమేటెడ్ మ్యారేజెస్ చాలా చూస్తున్నాం. అంటే ఇవన్నీ కూడా చాలా ప్రాబ్లమ్స్ కూడా క్రియేట్ చేస్తాయి. ఇంతవరకు కలవలేదా, అట్లయితే ఈ అబ్బాయికి విషయం లేదేమో సడన్గా అనేది ఎవరైనా సరే. సో అట్లా ఆ కపుల్ వచ్చినప్పుడు నేను అడిగితే, అట్లా కాదమ్మా మీరు ఇద్దరు కలవాలి, మీకు ఓవులేషన్ టైం ఉంటుంది, గైనిక్ దగ్గర పోవాలి కదా. మేడం గైనకాలజీ దగ్గరికి వెళ్ళాం, మేడము సెక్సువల్ ఇష్యూస్ అయితే మీరు ఒకసారి ఇంకో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి అని చెప్పారు. నేను చక్కగా అమ్మ మీ ఇవన్నీ ఓవులేషన్స్ అవి చూస్తాగానని చెప్తే మీ దగ్గరికి వచ్చాను సార్ సెర్చ్ చేసి. సో నాకు కూడా మొదట్లో ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇదేంటబ్బా నిజంగా అవునా అని అనిపించేది. బట్ వీక్లీ 2 to 3 cases అన్కన్జ్యూమేటెడ్ మ్యారేజెస్, వండరింగ్ సర్ప్రైజింగ్ థింగ్స్. సో ఇదొకటి ఇలా చెప్పచ్చు మనము. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.